ఇవాళ అయితే ఒకటి మనకు రెస్క్యూ గురించి కాల్ వచ్చింది. లొకేషన్ సిద్దిపేట్ శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చింది. ఒకటి అపాయింట్మెంట్లో అడిగి వెళ్ళి చూసే వరకు మెట్ల కింద పోయినని చెప్పారు వాళ్ళు. సామాన్లు కూడా సదురాతలో చిన్న హోల్ ఉండే, హోల్లో అయితే వెళ్ళిపోయింది పంప్. వాటర్ సహాయంతోనే అయితే మనం బయటికి తీసే వరకు అది స్పెక్టికల్ కోబ్రా ఉండే. దీనికైతే ఇంగ్లీష్లో స్పెక్టికల్ కోబ్రా అంటారు, తెలుగులో నాగంపాము అంటారు, హిందీ మే నాగసాం బోల్తే. ఈ పాములో ఈరోటాక్సిక్ వినం ఉంటుంది. ఈ పాము కాటేసిన 30-40 మినిట్ల మంచి చనిపోతాడు, ట్రీట్మెంట్ జరగకపోతుంది. ఎప్పుడైనా మీకు కానీ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా పాము కాటేస్తే ఫస్ట్ మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనకు బయట అయినా పాము పేరు లేకుంటే దాని ఫోటో అయినా దించుకోవాలి. వీలైతే ఫోటో దించుకొని ఫోటో చేయించాలి, టైం గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. పాము కాటేసిన ఒక 24 అవర్స్ వరకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది కూడా తీసుకోవద్దు. అది తీసుకుంటే మన రక్తం ఎక్కువ ఉడికి విషం అనేది తొందరగా ఎక్కిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి పాము కాటేసిన చోట 5 ఇంచ్ 6 ఇంచ్ ఇట్లా మీద బట్ట కానీ తాడు కానీ కడతారు. అట్లా ఎప్పుడు కూడా కట్టొద్దు. అట్లా కట్టేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. విషయం అనేది ఒకటే దగ్గర ఆగిపోయి మొత్తం అది ఏ చోట కాటేసిన చోట మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం మారిపోతుంది. ఇంకొకటి పాముని అయితే మనం ఎప్పుడు కూడా చంపకూడదు. నేచర్లో చాలా ఇంపార్టెంట్ పాము. ప్రతి సంవత్సరం పాము కాటుతోని 1,00,000 మంది చనిపోతారు, కానీ ఎన్నో 10 లక్షలు 50 లక్షలు కోట్లాల ప్రాణాలు మిగులుతాయి పాముతోని. దాని విషంతోని అన్ని రకాలైన మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, వ్యాక్సిన్ అన్నీ తయారవుతాయి. ఇంకొకటి పాముని కాటేస్తే చాలామంది ఈడ మంత్రం వేస్తారు, ఆర మంత్రం వేస్తారు, ఈడ యంత్రం వేస్తారు తిరుగుతారు. కానీ అట్లా ఎప్పుడు కూడా తిరగొద్దు. యంత్రాలు మంత్రాలతోని పాము విషం అనేది చనిపోదు. వ్యాక్సిన్తోనే పాముది ట్రీట్మెంట్ అవుతుంది. ఈ నాగపాములో అయితే ఈరోటాక్సిక్ వినం ఉంటుంది. వినంతోనే ఎన్నో రకాలైన మెడిసిన్, మందులు గిందులు తయారవుతాయి. నేచర్లో చాలా ఇంపార్టెంట్. ఏ పాము అయినా ఇంపార్టెంట్ నేచర్లో. పాము అనేది ఎలుకకు తింటుంది. మనం ఈ నాగపాములో విషం ఉంటే అని దీనికి చంపొద్దు అంటారు, మన విషం లేని పాముని చంపొచ్చు కదా అని మీకు ఒకటి ఆలోచన వస్తుంది. పాము అనేది ఎలుకలోని కప్పలను తింటుంది. ఎలుకలతోనే చాలా రకాలైన వ్యాధులు వస్తాయి. ఒకవేళ మనం పాముని చంపకుండా పోతే మళ్ళీ ఎలుకలు ఎక్కువ అయిపోతాయి. ఎలుకలతో డేంజర్ వ్యాధులు వస్తాయి. అందుకనేది నేచర్లో చాలా ఇంపార్టెంట్. దేవుడు అనేది ప్రతి వస్తువుకి మన కోసమే చేసిండు. అట్లా పాము ఎలుకలు ఎక్కువ ఉంటే మన చుట్టుపక్కల ఇట్లా గడ్డీలు గిడ్డీలు పెట్టుకుంటే, ఇంకా ఇల్లు శుభ్రం పెట్టుకోకుంటేనే పాములు వస్తాయి. మనం శుభ్రంగా నీట్గా ఉంచుకుంటేనే పాములు రావు. ఇంకా ఏ ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉంటాయి, ఏ ఇంట్లో కప్పలు ఎక్కువ ఉంటాయి, ఆ ఇంట్లోకే పాములు ఎక్కువ వస్తాయి. అట్లా ఒకవేళ మీకు నా వీడియోలు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్లో షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ ఉంటుంది, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. 24 అవర్స్ ఎప్పుడైనా మీకు పాము కనబడితే నాకు ఫోన్ చేయండి. 24 అవర్స్ వస్తాను నేను. అర్ధరాత్రి ఉండేది నా ఫోన్ లావడతారు అని మీరు అనుకోకండి. నేను సోషల్ వర్క్ చేస్తున్నా. నేచర్ని కాపాడాలని నా బాధ్యత, మనం అందరి బాధ్యత. అందుకనే నేను స్నేక్ రెస్క్యూ చేస్తున్నా. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.